హాయ్ అండి, వెల్కమ్ టు అనంతలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఉసిరికాయతో ఆవకాయ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ పచ్చడి అయితే ఇంట్లో ఏం కూర లేనప్పుడు వేడివేడి రైస్లో కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టపడతారు. ఈ పచ్చడి అయితే పెద్ద ఉసిరికాయ అంటారు కదండి, అదండి రాతి ఉసిరి. దాంతో పెట్టుకుంటేనే బాగుంటుందండి. సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లోని గంట పెట్టుకోక్కర్లేదు. బయట ఉంచితే 1 year దాకా ఉంటుందండి. ఏమాత్రం పాడవదు. చాలా బాగుంటుంది ఊరి. ఉసిరికాయలు కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి నేను. ఈ శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా నేను ఆరబెట్టుకోవాలా. అది ఆరిన తర్వాత ఇలా ఘాట్లు ఒక్కొక్క కాయకి ఘాట్లు పెట్టుకోవాలి. కాయలన్నీ ఘాట్లు పెట్టేసిన తర్వాత పల్లీలాయలు ఓ పాన్లో వేసానండి. అవి మరిగిన తర్వాత కాయలు అన్నీ వేసుకుని మామూలుగా మనకు ఆయిల్కి పడ్డన్నీ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. బాగా వేపిస్తే మొక్క ఇడిపోద్దండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోద్ది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఓ ప్లేట్లోకి. వీటిని అయితే ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్. కప్పు మెంతిపిండి వేసుకుంటున్నానండి. మెంతులు వేపుకుని పొడి చేసుకున్నాను. ఆవాలు మిక్సీ పెట్టుకున్నాను. 2 కప్పులు ఆవపిండి వేస్తున్నానండి. 2 కప్పులు వేసుకుంటే సరిపోద్ది. 3 మ్యాంగో కారం అండి. 3 మ్యాంగో కారం వేసుకుంటేనే బాగుంటుంది ఆవకాయ. 2 కప్పులు కారం వేసుకుంటున్నానండి. నేను కొళ్ళుప్పు ఎండలో పెట్టి మిక్సీ పెట్టానండి. అది అరకప్పు వేసుకున్నాను. కప్పు ఎల్లుల్లి మొగ్గలండి, పొట్టు తీసేసినవి. 1 కప్పు చింతపండు అండి, వేడి నీళ్ళలోని నానబెట్టి గుంజు కింద చేసుకోవాలి. ఇందాక కాయలు వేపుకున్నాం కదండి, ఆ ఆయిల్ వేస్తున్నానండి. పల్లీల ఆయిల్ 2 గ్లాసులు వేస్తున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. 2 గ్లాసులు అన్నానని 2 గ్లాసులు కాదండి, ఇంకా చాలా పడుతుంది చూడండి. అది బాగా కలుపుకోవాలండి. కాయలు ఇడిపోకుండా నెమ్మదిగా కంగారు పడకుండా కలుపుకోవాలండి. బాగా కలిపితే ఈ ఓట అంతా లోనకి మనం ఇందాక నాట్లు పెట్టి వేపుకున్నాం కదండి, అందులోకి వెళ్ళి ఊరుతుంది. టేస్ట్గా కూడా ఉంటుందండి. కలుపుకున్న తర్వాత అయితే ఆయిల్ చాలదండి. చూడండి మళ్ళీ ఎంత వేస్తున్నానో. పల్లీల ఆయిల్ కానీ నువ్వుపప్పు ఆయిల్ కానీ వేసుకుంటేనే పచ్చళ్ళు రుచిగా ఉంటాయండి. పాడవు, జిగురు రావు. ఇదైతే టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది కూడాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, నోరు ఊరుతుంది కదండి. బాగా కలుపుకున్న తర్వాత డబ్బాలో అయితే స్టోర్ చేస్తున్నానండి. స్టోర్ చేసుకున్న తర్వాత 3వ నాడు ఒకసారి కలుపుకోవాలండి. ఆ రోజు ఉప్పు చాలకపోయినా ఉప్పు వేసుకోవాలి, ఆయిల్ చాలకపోయినా ఆయిల్ వేసుకోవాలండి. ఆ రోజే వేసుకోవాలి. 3వ నాడు దాకా మళ్ళీ కదపకూడదు. మొత్తం అయితే డబ్బాలోని పచ్చడి వేసేసుకున్న తర్వాత జాగ్రత్తగా మూత పెట్టేసుకోవాలండి. చూడండి ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఉసిరికాయ పచ్చడి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు దాకా బాయ్.